మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలమైనటువంటి కేసులు విచారణ దశలో ఉన్నవి. గత 35 రోజుల పైచిలకు రిమాండ్లో ఉండి 2 సార్లు రిమాండ్ విధించి రిమాండ్ 19వ తారీఖుతో రిమాండ్ ముగుస్తూ ఉంది. మరోసారి రిమాండ్ ముగిసినట్లయితే కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే అందిన వార్త ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపరచమని విజయవాడ ఏసీబీ కోర్టు వారు ఆదేశించటం జరిగింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంటు విజయవాడ ఏసీబీ కోర్టు వారు సమ్మతించి సోమవారం ఉదయం 10:30 నుండి 5 గంటల లోపు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచమని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే పీటీ వారెంటు అమలులో మరొక్కసారి ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చూపెట్టడం అనేది జరుగుతుంది. పీటీ వారెంట్ ఆదేశాలు ఇచ్చారు కనుక ఇది బ్రేకింగ్ న్యూస్. అలానే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి మరో 2 కేసులలో అంగళ్ళు కేసులో వారి మీద తీర్పు రిజర్వ్డ్ కాబట్టి శుక్రవారానికి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మరొక కేసు అంగళ్ళు కేసు అనేది తీర్పు రిజర్వ్డ్ కాబడి ఉన్నది. దీంట్లో నాకు తెలిసిన సమాచారం వరకు కేసు పరిశీలన చేసిన పిదప ఆ కేసులో వారికి బెయిల్ పొందే అవకాశం ఉన్నది. అలానే మరో కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో బెయిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఆ కేసు సంబంధించి 17వ తారీఖు 10వ నెల ఆంధ్రప్రదేశ్ ఏపీసీఐడి వారిని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా వాయిదా పడి ఉన్నది. వారి మీద కేసులో మరొక్కసారి పరిశీలన చేసినట్లయితే అంగళ్ళ కేసులో చంద్రబాబు నాయుడు గారి తరఫున ముందస్తు బెయిల్ పిటిషను శుక్రవారానికి జడ్జిమెంట్ కోసం రిజర్వ్డ్ చేయబడదని, మరో కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్లో ఏపీసీఐడి వారిని కౌంటర్ దాఖలు చేయడానికి 17/10 వాయిదాగా జరిగింది. విజయవాడ ఏసీబీ కోర్టు వారు ఫైబర్ నెట్ కేసులో వారిపై ఉన్న పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించడం జరిగింది. సోమవారం ఉదయం 10:30 నుంచి 5 గంటలలోపు వ్యక్తిగతంగా ఆ కేసులో హాజరు పరచమని న్యాయమూర్తి గారు ఆదేశించడం జరిగింది. మరొక కేసు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషను విచారణకి సోమవారం ఉంది. క్వాష్ 17A చంద్రబాబు నాయుడు గారికి ఏకైక ఆయుధము ఆశ కూడా దాని మీదే ఉన్నది. 17A 3 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగినవి. 17A అనేక చట్టాన్ని 17Aని పరీక్షించిన మీదట నిశితంగా విశ్లేషణ చేసిన మీదట గతంలో అనేక కేసులలో సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన విశ్లేషణ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 17A వర్తిస్తుందని, 17A ఒకసారి వర్తించిన తర్వాత ముందస్తుగా రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకొని మాత్రమే ఎఫ్ఐఆర్ కానీ ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటుందని, ఒక్కసారి సెక్షన్ 17A అప్లికబిలిటీ అయితే చంద్రబాబు నాయుడు గారు అనేక కేసుల్లో అన్ని కేసుల్లో కూడా బయటపడే అవకాశం ఉంది. 17A అనేది 26/7/2018 యాక్ట్గా చట్ట ప్రకారంగా అమల్లోకి వచ్చినది. ఇది 2015 పూర్వమే ఉందని చెప్పడానికి ఏపీసీఐడి దగ్గర ఎలాంటి ఆధారం లేకపోవటం, కుట్ర పన్నారని కానీ అభియోగం ఉన్నారని చెప్పి ఓరల్గా చెప్పడం తప్ప వేరే ఎలాంటి ఆధారాలు కోర్టులో చూపలేకపోయారు. అలానే చంద్రబాబు నాయుడు గారి మీద 2018 పూర్వం మాకు తెలిసిన సమాచారం ఏంటంటే
కంపెనీకి సంబంధించిన జిఎస్టీ ఎగవేత సంబంధించిన కేసే తప్ప అవినీతికి సంబంధించిన కేసు కాదు. దీనికి సంబంధం లేదు. ఏదైనా ఉన్నట్లయితే ఆ కంపెనీ జిఎస్టీకి సంబంధించిన క్వైట్ డిఫరెన్స్, అందుకని ఆ కేసు అప్లికబిలిటీ లేదని చంద్రబాబు నాయుడు గారి మీద లేదా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి 2021 తర్వాత కేసు పెట్టడం జరిగిందని, 2021 తర్వాత చంద్రబాబు నాయుడు గారిని 37వ ముద్దాయిగా రీసెంట్గా చూపెట్టడం జరిగిందని, ఇప్పటికే అనేక మంది ముందస్తు బెయిల్ పిటిషన్ ద్వారా బయటకు వచ్చారని, గతంలో 2 విచారణ సంస్థలు దీని మీద విచారణ చేసి ఎలాంటి దర్యాప్తులో ఎలాంటి కుట్ర కానీ అవినీతి కానీ లేదని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఏపీ సిఐడి వారు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి 1.5 సంవత్సరం లోపు మేము విచారణ ముగిస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ విచారణ కొనసాగించకుండా, ఎలాంటి ఆధారాలు చూపించకుండా అవినీతి చేశారని చెప్పటానికి ఏ విధమైనటువంటి ప్రైమాఫేసి కూడా లేకుండా 2021 సంవత్సరంలో కేసు నమోదైనప్పటికీ నేటి వరకు ఎవరి దగ్గర అవినీతి పాల్పడ్డారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు, సెల్ కంపెనీలు అంటే ఏ సెల్ కంపెనీలు, ఏ సెల్ కంపెనీలకి అవినీతి సొమ్ము పోయినది, అసలు సెల్ కంపెనీలు విచారణ చేశారా లేదా ఏ సంస్థ అయితే దీంట్లో సిమెంట్స్ కంపెనీ ఉందో దాన్ని విచారణ చేశారా, లేదా డిజిటల్ దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి రెండో దానికి సంబంధించిన కంపెనీని విచారణ చేశారా, వాళ్ళు విచారణ సహకరిస్తాము, పారదర్శకత ఉంది, ఆడిటర్ని తీసుకొని వస్తే మేము సహకరించామని చెప్పినప్పటికీ ఏమన్నా ఆ దర్యాప్తులో ఆ భాగంగా వెళ్ళారా అంటే ఇంతవరకు లేదు అని మాత్రమే చెప్పవచ్చు. అయినా ఇది ఒక అసెంబ్లీలో తీర్మానం చేయబడ్డది, అసెంబ్లీలో చర్చ చేయడం జరిగింది, అసెంబ్లీ మంత్రివర్గ నిర్ణయం సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం ప్రకారంగా బడ్జెట్లో నిధులు కేటాయించడం ద్వారా జరిగినటువంటి అసెంబ్లీలో ప్రక్రియ, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దాని మీద కోర్టులు జోక్యము ఉండదు. దీనికి మంత్రిమండలి యొక్క నిర్ణయాన్ని కోర్టులో చాలా అరుదుగానే ఉంటాయి. ఇక్కడ ఇది మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి 2017 కుట్ర పన్నారని ఆపాదించడం తప్ప ఏ విధమైనటువంటి ఆధారాలు నేటికి కూడా లేవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక కంపెనీగా ఏర్పాటు చేశారో, నీలిమా సాహ్ని గారు మొదట డైరెక్టర్గా ఉన్నటువంటి ఆవిడ మీద కానీ, లేదా బడ్జెట్ కేటాయించిన తర్వాత ఈ కంపెనీ నుంచి చెక్కు రూపంలో కంపెనీలకు ఇచ్చినటువంటి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అజయ్ కలాం రెడ్డి గారు కానీ, లేదా ప్రేమ్చంద్ రెడ్డి గారు కానీ చెక్కులు జారీ చేయడంలో సంబంధిత అధికారులు బడ్జెట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత, మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న తర్వాత, నోట్బుక్ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత బడ్జెట్ సంబంధిత అధికారి నుంచి కంపెనీలకు వెళ్ళే సందర్భంలో ఏదైనా అవినీతి ఉన్నట్లయితే సంబంధిత అధికారులు మాత్రమే కానీ ముఖ్యమంత్రి వర్యులకి బాధ్యత ఉండదు. ప్రతి వ్యవహారం మీద మంత్రిస్థాని కానీ ప్రధానమంత్రి వర్యులు కానీ పర్యవేక్షణ ఉండదు. దానికి సంబంధిత అధికారులు మాత్రమే ఉంటారు. దీనిలో అలాంటి సంబంధిత ఇరువురి అధికారుల మీద కేసు లేకుండా, వాళ్ళను ముద్దాయిలుగా చూపెట్టకుండా, వాళ్ళను విచారణగా చేయకుండా విధానమైనటువంటి నిర్ణయాలు, అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, సమిష్టి మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను మీద కేసు పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా ఒక న్యాయవాదిగా నా అభిప్రాయంగా తెలియచేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఈరోజే మరొక కేసులో పీటీ వారెంట్ రావడం ద్వారా సోమవారం ఉదయం ప్రత్యక్షంగా విజయవాడ కోర్టుకి హాజరుపరచమని ఏసీబీ కోర్టు ఆదేశించడం ద్వారా భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటాయి కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 17A అప్లికబిలిటీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు కనుక భవిష్యత్తుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి యడ్యూరప్ప గారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
మంత్రివర్యులు యడ్యూరప్ప గారికి కూడా 17A ప్రకారంగా ఎప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం CJ గారు, చంద్రచూడ్ గారు, కోహ్లీ గారితో కూడిన ధర్మాసనం స్టే ఇవ్వడం జరిగింది. అలానే యశ్వంత్ సింగ్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన కేసులో కూడా 17A అప్లికబిలిటీ ఉందని చెప్పారు. కుట్ర పడిన దగ్గర నుంచా లేదా కేసు నమోదు అయిన దగ్గర నుంచి అనేది చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్, విశ్లేషణ, క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. చట్టం యొక్క ఒక్కసారి ఉద్దేశం కనుక చూసినట్లయితే చట్టం యొక్క ఉద్దేశం తయారు చేయడంలో భారత పార్లమెంట్ లెజిస్లేటివ్ ఉద్యమం చూసినట్లయితే హెరాస్మెంట్ ఉండకూడదని గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తులని ప్రభుత్వం మారిన తర్వాత అక్రమైన కేసుల్లో వేధింపులకు గురి కాకుండా ఉండాలనే సదుద్దేశంతో పెట్టిన సెక్షన్ కనుక 17A. ఎప్పుడైతే కేసు నమోదు ప్రాథమికంగా పెడతారో అప్పుడు ముందస్తు అనుమతి తప్పనిసరి అని 17A ఉద్దేశము. ఇది చంద్రబాబు నాయుడు గారికి అప్లికబిలిటీ అవుతుంది. ఈలోపుగానే ఆ తీర్పు వచ్చినట్లయితే బహుశా 17-22 తారీఖుల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందుల్లో నుంచి బయటకు వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంత లేనప్పటికీ న్యాయస్థానాలు గౌరవప్రదంగా ప్రకారంగా మానవ హక్కులని ప్రజలను కాపాడే విధిగా న్యాయస్థానాలు పాత్ర ఉంటవి కనుక అనేక కేసుల్లో అనేక ఒత్తిడిగా ఉండటం వల్ల కొంత లేట్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టులో సెక్షన్ 17A నిబంధన ఆంధ్రప్రదేశ్ ఏపీ CID వారు పాటించినందువల్ల ఎంటైర్ ప్రొసీడింగ్స్ ఇల్లీగల్ కనుక స్ట్రక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి వర్తించడం ద్వారా ఆ కేసులో అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బయటపడతారు. అలానే చివరగా నారా లోకేష్ గారి మీద ఏదైతే విచారణ జరుగుతుందో డిస్పోజల్ కావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం నారా లోకేష్ గారి మీద కేసు క్లోజ్ చేయడం జరిగింది, డిస్పోజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ CID వారు ముద్దాయిగా చూపించలేదని, వారిని చూపించే అవకాశం లేదని చెప్పిన మీదట కేసు డిస్పోజ్ చేయడం జరిగింది. ఏపీ CID వారు కూడా భవిష్యత్తులో విచారణ చేసినట్లయితే అరెస్టు చేయమని 41A నోటీస్ ఇవ్వడం ద్వారా మాత్రమే ముందుకు వెళ్తామని చెప్పడం ద్వారా నారా లోకేష్ గారి మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఉన్నటువంటి కేసు డిస్పోజల్ చేయడం జరిగింది. ఇక రెండో కేసులో వచ్చేసే వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ గారి మీద గత 2 రోజులుగా న్యాయవాది సమక్షంలో విచారణ చేయడం జరిగింది. ఇంచుమించుగా 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారణ చేసినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రాథమిక అంశాలు కానీ సాక్ష్యాలు కానీ వారి నుంచి పొందలేకపోయారు. ఇప్పటికి కూడా ఏపీ CID వారు నారా లోకేష్కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సేకరించడంలో విఫలమయ్యారు. 49 క్వశ్చన్లు 2 రోజుల పాటు అడిగింది తప్ప మరొక్కటి సాధించలేదని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అందుకని 41 ప్రకారంగా భవిష్యత్తులో అరెస్టు చేయాలన్నా కూడా సంబంధిత మేజిస్ట్రేట్, సంబంధిత కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి మాత్రమే అరెస్టు చేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పటికీ నారా లోకేష్ గారి మీద ఈ 2 కేసుల్లో అరెస్టు జరిగే అవకాశాలు లేదని చెప్తూనే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని సోమవారం PT వారెంట్ ద్వారా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. వారికి ఏకైక ఆశ ఒకటే, 17A సుప్రీంకోర్టులో పాజిటివ్గా వస్తుంది. రాబోయే కొన్ని రోజుల్లోనే అన్ని కేసుల్లోనే విముక్తి అవుతారని చెప్పి ఆశిస్తున్నాము.